ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ముప్పు ఏంటి? టీడీపీకి ఏమైనా ముప్పు వచ్చే అవకాశం ఉందా? షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు షర్మిల ఇమేజ్, రాజశేఖర్ రెడ్డి ఆ బ్రాండ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి పునరుత్తేజానికి దోహదపడతాయి. ఎవరైతే జగన్ బాధితులు ఉన్నారో, తెలుగుదేశం వైపు వెళ్ళలేని వారు, జనసేన వైపు చూడలేని వాళ్ళు అందరూ కూడా మళ్ళీ షర్మిల నాయకత్వంలో నడిచే అవకాశం ఉంది. స్వగృహ ప్రవేశం, ఘర్ వాపసి అంటాం. ఓకే, వాళ్ళ సొంత పార్టీ అది. ఏది గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మల్లాది విష్ణు ఉన్నాడు, సీట్ లేదు. మల్లాది విష్ణు రాజశేఖర రెడ్డి వీర విధేయుడు. అతని గమ్యం ఎటుంటుంది? జగన్ తలుపులు మూసేశాడు. ఈ పరిస్థితుల్లో మరి తలుపులు తెరిచింది షర్మిల. అటు వెళ్లాల్సిందే కదా కాంగ్రెస్ వైపు. ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించాడు, ఒక వీడియో విడుదల చేశారు ఆయన. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన జర్నీ షర్మిలతోనే అని చెప్పేశాడు. ఎప్పుడో షర్మిల వెంటే తన ప్రయాణం అంటూ జగన్ విముక్త ఆంధ్రప్రదేశే మా లక్ష్యం అంటున్నారు. అవును, జగన్ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా జగన్ బాధితులందరూ కృషి చేస్తున్నప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మళ్ళా పాత వైభవం తీసుకొస్తుంది. వాళ్ళు తీసుకున్నది కూడా ఒక 10 ఏళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ టార్గెట్ కూడా రేపటి 2024 ఎన్నికలే వాళ్ళ టార్గెట్ కాదు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోదామని కాదు, 2029 టార్గెట్గా పెట్టుకున్నారు. రేపటి ఎలక్షన్లో 15% ఓట్ బ్యాంక్ వెనక్కి తెచ్చుకోవటం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత? 2%, 3%లో ఉంది ఆంధ్రాలో. ఆ 3% నుంచి 15%కి పెంచుకోవాలి. అంటే దగ్గర దగ్గర 37% ఓట్ బ్యాంక్ జగన్ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో 40% కాంగ్రెస్కి ఉంటుంది, 40% తెలుగుదేశంకి ఉంటుంది ఓట్ బ్యాంక్ జనరల్గా. 37% ఓట్ బ్యాంక్ జగన్ ఎత్తుకుపోయినది మళ్ళా జగన్ చెల్లెలు తెచ్చి కాంగ్రెస్లో మళ్ళా కలపాల. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఓకే, జగన్ ఎత్తుకుపోయినటువంటి 37% ఓటుని రాహుల్ సోనియాలు జగన్ చెల్లితోనే మళ్ళా కాంగ్రెస్లో జమ చేయించాలి. ఎక్కడ కోల్పోయామో అక్కడ వెతుక్కుంటున్నారు. అంతే కదా. ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, ఇప్పుడు రేపొద్దున ఎంఎస్ బాబు, ఇలాంటి వీళ్ళందరూ కూడా జగన్ వల్ల అన్యాయానికి గురైన వాళ్ళందరూ కూడా షర్మిల వైపు చూస్తారు. షర్మిల ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజానికి ఆమె యొక్క ఇమేజీ, తర్వాత తను ఒక బ్రాండ్ అంబాసిడర్గా దోహదపడుతున్నంతలో ఎటువంటి డౌటు ఉండదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టం కన్నా లాభం ఎక్కువ. మధ్య మార్గంలో రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం బాగా లాభపడే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి ఫ్లడ్ అవుతారు. అనేక మంది గెలుస్తోంది తెలుగుదేశం జనసేన అలయన్స్ అనేది ప్రజల్లో ముద్రపడింది. ఎలక్షన్ జరగలేదు, 100 రోజులు ఇంకా టైం ఉంది. 100 రోజుల ముందే ఎలక్షన్ రిజల్ట్ తెలిసిపోతాం. 100 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తాం. అంటే మీరు ఏమంటున్నారు? ఇండైరెక్ట్ గా జగన్ ఎమ్మెల్యేలను తీయడం కాదు, ఎమ్మెల్యేలే జగన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారా మీరు ఇప్పుడు మాట్లాడిన దానికి అర్థం? వైస్ వర్సా. రెండు, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఒకటి, పాసివ్ వాయిస్ ఒకటి. తేడా ఏముంది? జగన్ వదులుకున్నా, వాళ్ళు జగన్ని వదిలేసిన వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు వదులుకోవడం దేవుడెరుగు. జనం వీళ్ళని వదులుకుంటున్నారు, జనం జగన్ని వదులుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్కి జగన్కి పోలిక అక్కడే. అహంభావం ఒక ప్రధాన కారణం. కేసీఆర్ అహంభావం కేసీఆర్ని ఓడించింది తెలంగాణలో. ఆయన ఏం చేశాడు? తన పార్టీ పేరే మార్చేసుకున్నాడు. తెలంగాణనే తీసేసి భారత రాష్ట్ర సమితి చేశాడు. అది కోలుకోలేని దెబ్బ. అవును సార్, ప్రధాన తప్పిదం.
నేల విడిచి సాము చేశాడు. ఉమ్, మహారాష్ట్రలో పార్టీ పెడుతున్నా, కర్ణాటకలో పార్టీ పెడుతున్నా, కుమారస్వామి మన భారత రాష్ట్ర సమితి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి, ఉమ్, అతనితో అలయన్స్ పెట్టుకుంటున్నా. ఇట్లా దేశం మొత్తం తిరుగుతూ అందరూ ముఖ్యమంత్రుల్ని కలిసి తనే ఒక ఫెడరల్ ఫ్రంట్ అని. ఉమ్. అంటే ఆయన డిసైడ్ అయిపోయారు ఇక్కడ తెలంగాణలో మనల్ని కొట్టే పార్టీ లేదు అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయి ఆలోచన వచ్చిందంటారా? ప్రజల్లో అదంతా ఒక అహంభావంగా కనపడింది. ఉమ్, అహం దించాలనుకున్నారు, అది దించారు. మొన్నటి తీర్పే మనకు తెలుసు కదా ఏంటి. సేమ్ అదే అహంభావం జగన్మోహన్ రెడ్డిలో అక్కడ ప్రజలు చూస్తున్నారు. ఉమ్, ఇప్పుడు పాలకుడికి ఎప్పటికీ అహంభావం ఉండకూడదు. అందుట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు తగ్గి ఉండాలి. ఉమ్, ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు, ఎక్కడ తగ్గాలో కాదురా, ఉమ్, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా బాగా తగ్గుతున్నట్టున్నాడు. అవును. పోటీ పడి మరీ తగ్గుతున్నాడు. ఉమ్, ఏది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంలో తగ్గాల్సినంత తగ్గుతున్నాడు. అవును. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు, వైనాట్ 175 అంటున్నాడు. ఉమ్, ఎంత అహంతో కూడిన మాట. వైనాట్ 175 అని నువ్వంటే వైనాట్ 542 అని మోడీ అనుకుంటే ఏం జరుగుద్ది? మీరంతా తుడిచిపెట్టుకుపోరా ఉమ్, అనుకుంటాడా నరేంద్ర మోడీ వైనాట్ 542 అని? ఉమ్, వీళ్ళ నాన్న అనుకున్నాడా రాజశేఖర్ రెడ్డి వైనాట్ 296 అని? ఉమ్, నీకే ఎందుకు వచ్చింది దేశంలో ఏ నాయకుడికి రాని ఈ స్లోగన్? ఆ వైనాట్ 175 అనే అహమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలిట ప్రారంధంగా మారుతుంది. ఓకే. అదే కాదు, అందుబాటులో లేకపోవటం. ప్రజలకు అందుబాటులో లేకపోతే ఆ పాలకుడు ఎందుకు కొరగాడు? ఉమ్, కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు, అందుకే ఓటమి పాలయ్యాడు. ఉమ్, ప్రగతి భవన్ తలుపులు తెరుచుకోలేకుండా పోయాయి. ఓకే. ఎప్పుడైతే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడో హ్యూమన్ టచ్ కోల్పోయారు. ఉమ్, మానవ సంబంధాలను కోల్పోయినాడు నాయకుడు ఎలా అవుతాడు? అవును. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, ఉమ్, నేను వస్తాను నీ దగ్గరికి, నా సమస్య ఏదో చెప్పుకుంటాను. నువ్వు అరుస్తావు తీరుస్తావని కాదు, నువ్వేంటంటే ఏదో నాకు అదో తృప్తి, నీతో మాట్లాడితే అక్కడ పని జరిగిపోయిందనుకో, నువ్వే చేయించావన్న ఆనందం నాకు. నీతో ఫోటో దిగితే ఆ ఫోటో తీసుకెళ్ళి నా ఊళ్ళో అందరికీ చూపిస్తే నాకు అదొక పలుకుబడి. ఉమ్, ఇది కదా సామాన్య ప్రజలు నీ నుండి కోరుకునేది. అవును సార్. ఆ అందుబాటుతనం, ఆ హ్యూమన్ టచ్ కేసీఆర్ కోల్పోవటం సరే, దాని ఫలితం మనం చూసాం. అక్కడ సేమ్ అదే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి. ఉమ్, అతను పాదయాత్రలో ప్రజలందరితో అంత కనెక్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యావే, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కనెక్టివిటీ ఎందుకు బ్రేక్ చేసుకున్నావు? ఏం మీ నాన్న రోజు ప్రజలతో గంట సేపు కలిసేవాడు కదా సమత దీంట్లో బ్లాక్లో? అవును. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రతిరోజు ఒక గంట అర్జీలు స్వీకరించేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు నువ్వు వస్తావు, వచ్చినప్పుడు నిన్ను పలకరించాలి. ఏంటి నీ సమస్యని ఆ వినతి పత్రం తీసుకోవాలి. ఉమ్, పంటలు ఎలా ఉన్నాయని అడగాలి. కరువు వచ్చిందా, వరదలు వచ్చినాయా, అతనేదో చెప్పుకుంటాడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కష్టం విచారిస్తే ఒక సంతోషం, నీకు ఒక సంతృప్తి, వచ్చినాడికి ఒక సంతృప్తి, ఒక మానవ సంబంధం ఏర్పడుతుంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఆ మానవ సంబంధాలనే కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళినా పరదాల మాటున వెళ్ళే పరిస్థితి. 2 కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళే ముఖ్యమంత్రిని చూసామా? లేదు. నువ్వు తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం హెలికాప్టర్లో వెళ్తావా? ఉమ్, తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టర్లో వెళ్తావా? 20 కిలోమీటర్లు వెళ్ళటానికి 200 కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ రప్పించడం ఏంటి? అబ్సర్డ్. అంటే ఏంటంటే కనెక్టివిటీని జనం తెంచుకోలేదు, కనెక్టివిటీని జగనే తెంచుకున్నాడు. ఉమ్, జనంతో కనెక్టివిటీ జగన్ కోల్పోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిని బలి చేస్తున్నాడు? సిట్టింగ్ ఎమ్మెల్యేలను బలి చేస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు 35 మంది జాబితా ఏదో వెలువరించారు.
గందరగోళం, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎంపీలను చేయటం, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేయడం, గజిబిజి చేసేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అతని మీద తీవ్రంగా ప్రబలిన వ్యతిరేకతను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అంటగట్టి వాళ్ళని బలిపెడుతున్నాడు. అవును, రైట్. కేసీఆర్ మార్చక ఓడాడు, నువ్వు మార్చినా ఓడిపోతావు. అంటే ఇక్కడ మార్పు కాదు ప్రధానం, ఇక్కడ దూరం. జనానికి దూరం జరిగినప్పుడు ఫలితం మనకి ఓటమే. ఓకే.